Hello everybody, welcome back to my channel. Hope you are doing good, my dear viewers. సో ఈరోజు ఈ వీడియోలో నేను మా మదర్ బగారా రైస్ అదేవిధంగా చికెన్ కర్రీ అలాగే లివర్ ఫ్రై చేయడం అనేది చూపిస్తున్నా చూడండి. సో చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మా మదర్ అయితే మా కోసం బాస్మతి రైస్తో బగారా రైస్ చేస్తుంది విత్ ఆంధ్ర స్టైల్లో ఆంధ్ర స్టైల్లో. సో నాకైతే చాలా ఇష్టం బాస్మతి రైస్ బగారా రైస్. మీరు ఎంతమందికి బగారా రైస్ ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ గ్యాప్లో కిచెన్లో అయితే జాయ్ అదేవిధంగా చిట్టి అయితే ఆడుతూ కొంచెం టైం స్పెండ్ చేస్తారు. మా మదర్ ఎటు వెళ్తే అటే వెళ్తారు వాళ్ళు. సో ఆ విధంగా అలా చేసిన జాయిన్ బయటికి అనుకోవడం బయటికి రాలేదు, కిచెన్లో ఉన్నాడు. సో అదేవిధంగా చికెన్ తెచ్చాం కదా, సో చికెన్లో కొంచెం లివర్లు అవి కొంచెం సపరేట్గా ఫ్రై చేసానికి తీస్తున్నారు. సో మీరు ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టమా లేకుంటే చికెన్ ఫ్రై ఇష్టం కామెంట్ చేయండి. అదేవిధంగా చాలామంది తెలుసా స్టఫ్కి లివర్ ఫ్రై చాలామంది తింటారు. సో ఈ గ్యాప్లో అయితే ఆనియన్స్ మిర్చి జింజర్ పేస్ట్ అవన్నీ గార్లిక్ పేస్ట్ వేసి అవంతా వేగిన తర్వాత అందులో చికెన్ వేసాం. సో చూడొచ్చు 2 లెగ్ పీస్ కనిపిస్తున్నాయి. సో అవైతే స్పెషల్గా సపరేట్గా నా కోసం తీసుకొచ్చారు. ఒక చికెన్ లెగ్ పీస్ నా కోసం మా బ్రదర్ కోసం అని. సో మా మదర్ వండేస్తున్నారు. సో ఈ మధ్య చాలామంది బయట ఫుడ్ తింటాం కన్నా మా మదర్ చెప్పేది తెచ్చుకున్న 1 kg అని ఇంట్లో వండుకుని తింటే టేస్ట్ వేరే ఉంటుంది. అండ్ మా మదర్ సూపర్ వండుతారు. మా మదర్ కదా, ప్రతి మదర్ కర్రీ చాలా సూపర్ వండుతుంది, అందరూ తెలిసిన విషయమే. సో ఫైనల్గా అయితే వేడివేడిగా బాస్మతి చేసిన బగారా రైస్ రెడీ అయిపోయింది. అండ్ అందులో వేసిన పుదీనా కొత్తిమీర ఫ్లేవర్స్ క్రేజీగా వస్తుంది స్మెల్. హియర్ కమ్స్ లివర్ ఫ్రై. సో కొంచెం చికెన్ కొంచెం లివర్స్ అని కలిపి ఫ్రై అయితే చేస్తున్నారు. కమాన్ గైస్, చూసాను ఉడుతుంది కదా, ఏమంటారు? సో అలా చేసిన చికెన్ కర్రీ కానీ లివర్ ఫ్రై కానీ బగారా కానీ ఇవన్నీ ప్యాక్ చేసుకుని నేను మా హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్కి వచ్చా. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితో కాదు, ఎలిజా అలాగే షైనీ. సో మేము ముగ్గురం తినడానికి అయితే రెడీ అవుతున్నాం. సో ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే నేను రీచ్ అయిపోయా. సో చూడొచ్చు మా మదర్ మంచిగా పేపర్లు అయితే ర్యాప్ చేసి ప్యాక్ చేసి పెట్టారు. బాస్మతి రైస్ ట్రావెల్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా హాట్ వేడి ఉండడానికి. సో ఫైనల్గా ఇంటికి వచ్చాక ఆనియన్ చాప్ చేసి కొంచెం లెమన్స్ తెచ్చుకొని అలా ఎలిజా నాకైతే చికెన్ లెగ్ పీస్ నాకేసింది సపరేట్గా. సో ఇక లివర్ ఫ్రై మిక్స్ చేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ ఉంది కదా, అది తిరిగిపోయింది నాకైతే. సూపర్ ఉంది, చాలా బాగుంది. అండ్ బాస్మతి అలా ఫ్లేవర్ అయితే నూరంతల మసాలా ఘాటు తగులుతుంది, నాకైతే బాగా నచ్చింది. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎంతమందికి బగారా రైస్ ఇష్టం, లైక్ హైదరాబాద్ కానీ మీ హోమ్ టౌన్లో వండుకుంటే మీరు ఎక్కడ బాగా తింటారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, సీ యూ సూన్, టేక్ కేర్, బాయ్.